క్రీస్తునందు మరొకసారి మీకు శుభములు. ఈ సమయంలో తెల్లవారుజాము 4:30 కావస్తా ఉంది. ఇప్పుడు మరి ఎక్కువగా సైలెన్సర్స్ చాలా గట్టిగా వినపడతా ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, నా వెనకాల శబ్దం మీకు వినపడతా ఉంటుంది. గనుక ఈ సమయంలో యేసు ప్రభు నామములో ప్రార్థన చేసుకుందాం. మరి అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, యేసు ప్రభుకి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు గొప్ప సహాయం చేసే దేవుడు, ఈ యుద్ధములను ఆప్ చేయు దేవుడు, ఈ యుద్ధములను అరికెట్టేవాడు యేసు ప్రభు, యుద్ధములను ఆప్ చేసేటువంటి వాడు దేవుడు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడు దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు నామములో తండ్రి, వెంటనే యుద్ధములో ఆప్ చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. వెంటనే క్రీస్తు యేసు నామములో తండ్రి, ఈ యుద్ధములను నైనా మీ నామములు అరికట్టుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు యేసు నామములో తండ్రి, మీ నామములో వెంటనే ప్రభువా యుద్ధములను ఆప్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తు యేసు నామములో ప్రభువా యుద్ధములను ఆప్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రభు ఎలాంటి నాయన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభువా మీ నామములు ప్రార్థిస్తున్నాం. మీ నామములు ఉదయ కాలములు స్తుతిస్తున్నాము తండ్రి. అయా ఒక్కసారి జ్ఞాపకమును చేసుకోండి. యేసు క్రీస్తు నామములో తండ్రి, ఈ యుద్ధముల నుంచి తప్పించుమని ప్రార్థిస్తున్నాం. ఈ యుద్ధ శోధల నుంచి తప్పించుమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇప్పుడే క్రీస్తు యేసు నామములో ప్రభువా దేశాల అధినేతల హృదయాలు మార్చండి. దేశాల యొక్క అధినేతల హృదయాలు మార్చండి. ప్రత్యేక రీతిగా ప్రభుని యేసు క్రీస్తు నామములో తండ్రి అందరూ మారాలి ప్రభువా. అన్ని దేశాల యొక్క నా తండ్రి అధికారులు మారాలి తండ్రి. వారు మార్చబడాలి, అనగా వారి హృదయాలు మార్చబడాలి తండ్రి. ఈ యుద్ధములు యేసు క్రీస్తు నామములో ఆప్ చేయబడాలి బాబు. ఈ యుద్ధములు ఆగాలి తండ్రి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్వాడ్ దేశపు యొక్క మిలిటరీ వారిని మీరు కాపాడాలి తండ్రి. ఈ క్వాడ్ దేశపు యొక్క మిలిటరీ వారిని మీరు కాపాడాలి ప్రభువా. వారెంతో నైనా తండ్రి ప్రత్యేక రీతిగా ఎంతో మరి ఓపికతోనైనా ఎంతో విధిగా తండ్రి వారి డ్యూటీని నిర్వర్తిస్తూ తండ్రి ఆ మిసైల్స్ను ఆకాశములోనే ప్రభువా నిర్వీర్యము చేస్తున్నారు తండ్రి, కాపాడుతున్నారు ప్రభువా. ఈ క్వైట్ యొక్క మిలిటరీని కాపాడమని యేసు క్రీస్తు నామములో తండ్రి మిలిటరీని కాపాడమని ప్రభు యేసు క్రీస్తు నామములో మిలిటరీని కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారికి నీ పరిశుద్ధ ఆత్మశక్తిని దయచేస్తండ్రి. వారిని కాపాడమని తండ్రి. వారు ఎలాట్గా ఉండి తండ్రి పరిశుద్ధాత్మ వారిలోకి పంపించి నాయన మీరు ఎలాట్గా ఉండి నా తండ్రి వారు ఎలాట్గా ఉండి ప్రభువా మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నందుకు వందనాలు తండ్రి. మేము మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా మేము మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు మీ పరిశుద్ధాత్మను వారిలోనికి పంపించి తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. ఈ సమయంలో ఏ దేశాలకి ఎలాంటి అపాయము రాకుండా యేసు క్రీస్తు నామములో కాపాడమని, యేసు క్రీస్తు నామములో రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే ప్రభువైన యేసు క్రీస్తు నామములో రక్షించమని, యేసు క్రీస్తు నామములో కాపాడమని, పరిశుద్ధాత్మ నామములో రక్షించుమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రపంచ దేశంలో శాంతి సమాధానం నెమ్మది దాయిచ్చేయండి. ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం నెమ్మది దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు ప్రభువా మీ సహాయమును వేడుకుంటున్నాం. మీరు కాపాడుమని ప్రార్థిస్తూ అద్భుతములు చేయమని ప్రార్థిస్తూ ఇప్పుడే యేసు క్రీస్తు నామములో అద్భుతములు చేయమని ప్రార్థిస్తూ మీ కార్యాలు జరగనిచ్చి అందరినీ కాపాడమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ యేసు నామములో ఇప్పుడే, క్రీస్తు యేసు నామములో ఇప్పుడే కాపాడమని ప్రార్థిస్తున్నాం. రక్షించుమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయం అందించుమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో అందరినీ కాపాడు తండ్రి. క్రీస్తు యేసు నామములో అందరినీ కాపాడండి. అన్ని దేశాలపై సమాధానము కురిపించండి. అన్ని దేశాలు యుద్ధాలు ఆప్ చేయాలి తండ్రి. వెంటనే ప్రపంచంలో శాంతి కావాలి. శాంతిని నెలకొల్పండి తండ్రి. సహాయము చేయమని
అనేక మంది నిత్యావసరాలు అనేకమైన ప్రాంతాల్లో లేక చాలా బాధపడుతున్నారు తండ్రి. మీ సహాయం అందించుమని, ఈ సమయంలో మీ సహాయం అందించుమని, వెంటనే యుద్ధములు ఆప్ చేయమని, ప్రభు నామములో శాంతి సమాధానం దయచేయమని, ఇప్పుడే కాచి కాపాడి రక్షించుమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో ఎక్కువ టైమ్స్ ఈ సైలెన్సరు ఎక్కువ టైమ్స్ వినపడ్డది. అందుకని మనమందరము కూడా దేవునికి ప్రార్థన చేద్దాం, ప్రభువు మీద ఆధారపడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడే అన్ని దేశాల యొక్క దేశాధినేతల్లోనికి తన పరిశుద్ధాత్మను పంపించి దేవుడే సమాధానపరుచునుగాక, ప్రభువే శాంతిని చేకూర్చునుగాక, ప్రభువే శాంతిని చేకూర్చునుగాక, దేవుడే శాంతిని అనుగ్రహించునుగాక. మరి ప్రత్యేక రీతిగా ఈ దేశంలో ఉన్న మిలిటరీ వారిని కాపాడునుగాక, వారికి మంచి జ్ఞానం ఇచ్చి వారు మరి చక్కగా వస్తున్నటువంటి మిసైల్స్ని, వస్తున్న డ్రోన్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేస్తూ ఉన్నారు. గనుక ఈ సమయంలో అందరము దేవునికి ప్రార్థిద్దాం, అందరము దేవునికి ప్రార్థిద్దాం. ధైర్యముగా ఉండండి. యేసు ప్రభువే, ఆయనే అందరినీ కాపాడే దేవుడు, ఆయనే సమాధానం దయచేసే దేవుడు, ప్రపంచ శాంతిని కలుగు చేయువాడు దేవుడే. ప్రభు మీదే ఆధారపడదాం. దేవుడే మనందరికీ, ఆయనే గొప్ప శాంతిదాత. ఆయన ఈ సమయంలో శాంతిని అనుగ్రహించునుగాక. ప్రభు మనలందరినీ కాపాడునుగాక. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ఈరోజు ప్రత్యేక రీతిగా మరి తెల్లవారితే మంగళవారం ఈ సమయంలో మరి టైమ్స్లో మరి అనేక సార్లు గవర్నమెంట్ సైలెన్సర్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు, ఎక్కువ మ్రోగుతూ ఉంది, హెచ్చరిస్తున్నారు. కనుక ఈ సమయంలో యేసు ప్రభుకి దగ్గరగా జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభుకి ఎక్కువగా ఆయనకి దగ్గరగా జీవిద్దాం, ఎక్కువగా ప్రార్థన చేసుకుందాం. గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. యుద్ధములను ఆపుచేయువాడు యేసు ప్రభు, యుద్ధములను ఆపువాడు దేవుడే. ఆయనే గొప్ప జయములు కలుగు చేయనుగాక, ఆయనే మనకు తోడుగా ఉండునుగాక. ఈ కోడి దేశంలో ఉన్న బిడ్డలందరినీ దేవుడు కాపాడునుగాక, అందరినీ దేవుడు కాపాడునుగాక, అందరినీ కాపాడునుగాక. ఆయన రెక్కల చోట కింద భద్రపరిచి కాపాడునుగాక. అలాగే సమయంలో అన్ని దేశస్తుల్ని, ఇజ్రాయెల్ దేశస్తులను కాపాడునుగాక, అమెరికా దేశస్తులను కాపాడునుగాక, ఇరాన్ దేశస్తులను కాపాడునుగాక, ఇరాక్ దేశస్తులను కాపాడునుగాక, బహ్రెయిన్, సౌదీ, ఖతరు, దుబాయ్ అన్ని దేశాలను దేవుడు కాపాడునుగాక. ఎస్పెషలీ మన దేశము, మన ఇండియా దేశమును ప్రభు కాపాడునుగాక. అన్ని దేశాల వారిని యేసు ప్రభు కాపాడునుగాక, యేసు ప్రభు కాపాడునుగాక. దేవుడు మనలందరినీ దీవించునుగాక, మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప అందరికీ తోడు.